సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండెనేమో. చాలు. దేవుడు సంఘమునకు ఇచ్చుచున్న వర్తమానం ఏమిటంటే, నా కుమారుడా నీ హృదయమును, అందరూ చెప్పాలి, నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము. దేవుడు అడిగేది వెండి బంగారాలు కాదు. దేవుడు అడిగేది ఏంటంటే గాడిద పిల్లను కాదు. ఆయన నిన్ను నన్ను సంబోధిస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయమును నాకేమో. హృదయము దేవునికి కావాలి. కారణం ఏంటంటే మనుష్యుని యొక్క హృదయము చాలా భయంకరమైనది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ఎవరు? దేవుడే. నా హృదయంలో ఏముందో నీకేమని తెలుసా? నా హృదయం చేసిన వాడు దేవుడు. ఆయన నా ఆలోచనలు, నా ఊహలు, నా చర్యలు ఆయన అన్నిటినీ ఎరుగును. నా మార్గములను కూడా ఆయన ఎరుగును. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం, నరుని మార్గములను ఆయన ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుడు దోషములు వారిని చిక్కులో ఏం చేస్తుంటండి? పడవేస్తుంట. వాడు తన పాప పాశముల వలన ఏమైపోతాడంటండి? బంధించబడును. అది ఇంకా కింద వచ్చిన కూడా చదువు. మూర్ఖుడైన వాడు త్రోవ తప్పిపోవను. దేవుని యొక్క వాక్యము ఎంత స్పష్టంగా చెప్తుందో. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాపములు నిన్ను పట్టుకొనక మునిపే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడా నీ హృదయమును నాకేమో. కీర్తనలో మనం చూస్తాం, ఆ మరణములకు పాత్రుడవు నీవే అని దావీదు నాతానుతో చెప్పగానే నాతాను వెంటనే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా చెయ్యి. నీ దృష్టి ఎదుట నా పాపములు కనబడుతున్నాయ్యా. నేను పాపినయ్యా. నా తల్లి నన్ను పాపంలోనే కనది, నేను పాపంలోనే పుట్టాను, నన్ను క్షమించయ్యా. పశ్చాత్తాపడుతున్నాడు కనుక అతడు కనికరింపబడ్డాడు. పశ్చాత్తాపడ్డాడు కనుక మళ్ళా ప్రవక్త వచ్చి, లేదు నువ్వు మరణము అవు, నీ దేవుడు నిన్ను క్షమించేశాడని చెప్పేసి అంటున్నాడు. సామెతల గ్రంథం 8:13 మనం చూసినట్లయితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను. దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా శుద్ధ హృదయం నాకు దయచేయి. లార్డ్ గివ్ మీ ద క్లీన్ హార్ట్, లార్డ్ ఫర్గివ్ మీ, లార్డ్ క్లెన్స్ మీ విత్ దై ప్రెషస్ సోప్ అండ్ స్నో. నీ రక్తంలో నన్ను కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా చేయి. నీ కృప నా నుండి తొలగిపోనీయకు, నీ ఆత్మ నా నుండి తీసివేయకు. నీ కృప నా నుండి తొలగిపోనీయకు, నీ ఆత్మ నా నుండి తీసివేయకు. నీ ప్రేమతో నన్ను నిలుపుకో, నీ ప్రేమతో నన్ను మలుచుకో యేసయ్యా. ఆమేన్. దేవా నీ కృప నుండి నన్ను తొలగిపోని మాకు. పశ్చాత్తాపడుతున్నాడు దావీదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి కావలసిన నీ హృదయం కల్మషంతో నిండిపోయింది.
నీ హృదయం పాపంతో నిండిపోయింది, నీ హృదయం చెడు ఆలోచనలతో నిండిపోయింది, నీ హృదయం దురాలోచనలతో నిండిపోయింది, నీ హృదయంలో దేవునికి స్థానము లేదు. కనుక నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చేయి. దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నీ మనసున నా యొక్క మాటలు ఉంచుకో, నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. దేవుని స్తోత్రం. నీవు ఈ లోకమున ఎక్కువ కాలం బ్రతకాలంటే నీ జీవితమును ప్రభుకి అంకితం చేయాలి. ఆయన యందు భయభక్తులు కలిగిన వాడు దీర్ఘాయుష్మంతుడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున్న వాళ్ళు రేపు లేరు. ఏమవుతుందో మీకు తెలియదు. నీ జీవితం ఏపాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవే ఆవిరి వంటిది. ఏమవుతుందో తెలియదు. కనుక రేపు నీది కాదు. రక్షణ వాయిదా వేయడానికి వీల్లేదు. నేను సాయంకాలం మచిలీపట్నం నుంచి వచ్చాను. 1951 ఫిబ్రవరి 10వ తారీఖున హైని దొరసాని లండన్ నుండి లాంజర్తన్ గారి కాంపౌండ్కి వచ్చింది. అక్కడ నుండి మచిలీపట్నం వెళ్ళింది. ఫౌండర్స్ డే, హైన్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఫుల్ గాస్పెల్ చర్చ్ ఆఫ్ ఇండియా రెండు కలిపి మీటింగ్ పెట్టాయి. కలెక్టర్ గారు, జడ్జి గారు, ప్లేడర్స్ పెద్ద పెద్దోళ్ళు వచ్చారు. నేను వాక్య పరిచయం చేసి ఇంటికి వచ్చి అలా రిలాక్స్ అవుతున్నాను. అలసిపోయాను బాగా. ఫోన్ మోగింది. ఆ టేపు నుండి ఓ సహోదరు మాట్లాడుతుంది. ఆ ఫోను మా పాస్టమ్మ గారి దగ్గర, మాధురి గారి దగ్గర పెట్టాను నేను. అమ్మా, నేను ప్రసంగం చేస్తున్నాను, హైనమ్మ గారి సమాధి దగ్గర దండేస్తున్నాను. అవన్నీ సహోదరుడు శామ్ నాకు డ్రైవర్గా వచ్చాడు, స్వాతి వాళ్ళ తమ్ముడు. కనుక ఇవి స్టేటస్లో పెట్టినానా అని ఆవిడకి ఇచ్చాను. వచ్చి పడుకున్నాను, రిలాక్స్ అవుతుంటే మా బాబు తీసుకొచ్చి, డాడీ మీకు ఫోన్ అన్నాడు. అటే నుంచి, అన్నా అమ్మాయి జెస్సీ ఫ్లారెన్స్ అని అత్తిలి, వాళ్ళ అబ్బాయి పాస్టర్ గారు చట్టుమాల ప్రేమచంద్రుడు గారు వాళ్ళ తాతగారి పేరు పెట్టుకున్నారు. ఆ బాబు మ్యారేజ్ నేనే చేశాను. కోడలు డాక్టర్మ్మ గారు, మన చిన్నారి క్లాస్మేట్, చిన్నారితో పాటు కానీ చదువుకుంది కిమ్స్లో. ఆమెకి అక్కడ ఒల్లూరులో జాబ్ వచ్చింది. అంతకుముందు వాళ్ళ పాప డాక్టరు నాన్సీ అని భీమవరం వర్మ హాస్పిటల్లో డాక్టరు. ఆవిడకి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారిని ఇచ్చి పెళ్లి చేశారు. నేనే చేశాను ఆ మ్యారేజ్. జెస్సీ ఫ్లారెన్స్, అన్నా మీరు మ్యారేజ్ చేశారు నా కూతురికి, సంవత్సరం లోపలే పాప పుట్టింది. మళ్ళీ మీరు మా బాబుకి మ్యారేజ్ చేయటానికి రమ్మన్నాను. నేను చాలా బలహీన స్థితిలో ఉన్నాను రా జెస్సీ అంటే, లేదన్నా మీరే వచ్చి చేయాలి అన్నారు. వచ్చారు, మీరు చేశారు అన్న. దేవుని కృపను బట్టి నెక్స్ట్ మంతే ఆవిడ కన్సీవ్ అయింది. ఇంకా కొద్ది రోజుల్లో మార్చి 10, 11 తారీఖుల్లో ఎక్స్పెక్టెడ్ డేట్ ఇచ్చారు. ఈ డేట్ ఆమె డెలివరీ అవుతుంది. మా వీపరాలు గారు వచ్చి, పాప దగ్గర ఉంది ఒల్లూరులో, నాకేంటి ఇట్లా పట్టేసిందిరా ఇక్కడ అందట. అమ్మ గ్యాస్ అయి ఉంటుంది, రాత్రి పొద్దుపోయి భోజనం చేసావు కదా, గ్యాస్ బిల్ వేసుకోమ్మా, నాకు డ్యూటీ టైం అయిపోతుంది అని. అంటే డెలివరీ అయిన తర్వాత మెటర్నిటీ లీవ్ పెట్టొచ్చని డాక్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళిపోయింది. పని మనిషి డాక్టర్ గారికి ఫోన్ చేస్తుంది, అమ్మా మీ అమ్మగారు పడిపోయారమ్మా అని. ఆవిడ ఆగమే గారి మీద పరిగెత్తుకుని వచ్చిందట. వస్తే తల్లి పడిపోయింది. హాస్పిటల్కి దగ్గరలో భీమవరం హాస్పిటల్కి తీసుకెళ్తే కార్డియాక్ అరెస్ట్, ఆమెకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. ఆ డాక్టర్ గారు ఏడుస్తున్నారు, మరి విపరాలో ఏడుస్తుంది. ఆవిడ బలహీనరాలే తల్లి. అన్నా అమ్మాయి, ఆవిడ పేరు అమూల్య, డాక్టర్ అమూల్య డెలివరీ అయితే
నేనున్నాను కదమ్మా, నేను చూసుకుంటానని చెప్పేసి మా వీపరాలు చెప్పిందన్న. చాలా ఆరోగ్యంగా ఉంటుందన్న. ఎంత వయసు ఉంటుందిరా అన్న? 50+ అన్న. ఒకటే 51 సంవత్సరం చనిపోయి. ఇప్పుడు నిన్న యాక్చువల్లీ నేను కూడా ఈ కార్యక్రమంలో పాలు పంపులు పంచుకోవాలి, కానీ నేను రాలేనురా, నాకు మెసేజ్ ఉందని చెప్పాను. నేను విజయవాడ తీసుకొచ్చాను. ఎవరు రాలా? వింటున్నావా? కూతురు డెలివరీ అయితే మనవరాళ్ళు ఎత్తుకుని లేకపోతే మనవడిని ఎత్తుకుని పరిచయం చేయడానికని వచ్చింది. కానీ అనుకోని రీతిగా దేవుని పిలుపు వచ్చింది, ఆవిడ వెళ్ళిపోయింది. ఆమె విజయవాడ ఐపీసీ చర్చ్ మెంబరు, మంచి బిలీవర్ కనుక ప్రభు దగ్గరికి వెళ్ళింది. మన జీవితం ఏర్పడింది. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితము. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారందరూ నీ పయనంలో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. ఎదురవుతారందరూ నీ పయనంలో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణం వరకు, వచ్చేదెవరు నీతో మరణం, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. చెమటోర్చి సుఖము విడచి కష్టము నోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఎవరిదగును యోచించితివా? దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోచించితివా? అంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. నీవు ఈ లోకములో అకాల మరణం చూడకుండా బ్రతకాలంటే చేయవలసిన పని ఏమిటి? మనం విన్నాం. దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నీవు ఆలకించి ఈరోజే నీ హృదయం దేవునికి ఇస్తే, ఆయన మాటలు అంగీకరించితే నీవు దీర్ఘాయుష్మంతుడు. నేను 1971 జనవరి 9వ తారీఖుని ఇలాంటి సభల్లో పిఎం పిలుపు అనే దైవజనుడు కేరళ నుంచి వచ్చాడు. ఆయన మాట్లాడుతుంటే, రేపు నీది కాదు, నువ్వు పెద్ద పాస్టర్ గారి అబ్బాయి అనుకుంటున్నావేమో, పెద్ద పాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్ అవుతున్నా అనుకుంటున్నావేమో, ఈ రాత్రి మరణం వస్తే నువ్వేమైపోతావు, నీ జీవితం దేవునికి అంకితం చేయి, నువ్వు బ్రతుకుతావు అని చెప్పినప్పుడు నా చేయి పైకెత్తాను. ఆల్టర్ కాల్లో ప్రార్థన చేసుకుంటున్నాను. ఆయన వచ్చి నాకు ఎంత వచ్చి చేసాడు. నెక్స్ట్ డే బాప్తిసం పొందాను.
ఇప్పటి వరకు నేను బ్రతుకుతూనే ఉన్నా. దేవుని స్తోత్రం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రభు అడుగుతున్నాడు, నా కుమారుడా, నీవు ఆలకించిన మాటలు అంగీకరించి నీ హృదయాన్ని ఇచ్చినట్లయితే నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావు. సామెతలు 4:10. దేవుని స్తోత్రం. ఇప్పటి వరకు సాతాను ఆడించింది ఆట. సాతాను ఏం చెప్తే చేసావు. ఇప్పుడు దేవుని యొక్క అధికారంలోకి వచ్చేయాలి. బైబిల్ ఉన్నవారు తెరవండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం 9వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేటిదో నీవు గ్రహించదవు. అవును, అవును. ఆయన కేడెముగా ఉన్నాడు. అవును, తన భక్తుల ప్రవక్తనను ఆయన 7వ వచనం ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గం నడుచుకుని వారికి ఆయన కేడెము. నేను రక్షణ పొంది మారుమనసు పొంది బాప్తిసం పొందాను కనుక, యుక్త మార్గంలో నడుచుకుంటున్నాను కనుక ఆయన నాకు కేడెము, కవచం. 2018 బెంగళూరులో వాక్య పరిచయం చేస్తుంటే పడిపోయాను నేను, ఎద్రాతి ఎలకల సెమినార్లో. వెంటనే మన సర్వేశ్వరరావు గారు అబ్బాయికి ఫోన్ చేస్తే వాళ్ళంతా నన్ను నారాయణ హృదయాల హాస్పిటల్లో పెట్టారు. అయిపోయాడు అనుకున్నారు. 2 రోజుల వరకు చెప్పలేమనుకున్నారు. మన చెన్నయ్య గారికి ఆ విషయం తెలియదు, కానీ ఆయన అలాగే ఏలియా గారి అబ్బాయి ఆగమేఘాల మీద వచ్చారు. నన్ను చూడనివ్వలేదు. కానీ 3వ రోజు కళ్ళు తెరిచాను. మళ్ళీ విమానంలో తీసుకొచ్చారు. రమేష్ హాస్పిటల్లో ఒక 1 వారం రోజులు ఉంచారు. అప్పుడే నేను చచ్చిపోతాను అనుకున్నాను. కొన్ని పేపర్లు, లోకల్ న్యూస్ పేపర్స్, ఈవినింగ్ ఎడిషన్స్, జాషువా గారు బెంగళూరులో చనిపోయారు, ఆయన డెడ్ బాడీ తీసుకురావడానికి పిల్లలు వెళ్ళారని కూడా రాసేసారట. చాలామంది పంచవటి కాలేజీలో ఉన్నవాడు, గుడిమెన్పేటలో ఉన్నవాళ్ళు వచ్చి అయ్యగారు అని ఏడుస్తుంటే ఇక్కడ ఉన్నవాళ్ళు కేకలేశారంట. శైలజ అంతా నోర్మండి, అయ్యగారు చచ్చిపోయారంట. ఎవరు చెప్పండి? అయ్యగారు వస్తున్నారు, విమానం కూడా ఎక్కారు అంటే వెనక్కి తిరిగిపోయారు. అప్పుడు తప్పించాడు. ఆ తర్వాత అమెరికా దేశంలో స్ట్రోక్ వచ్చింది. ఆకుమర్తి డానియల్ ప్రక్క నుండి వర్జీనియా మెడికల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా దేవుడు నన్ను కాపాడాడు. దేవుని స్తోత్రం. ఈ మధ్యకాల సమయంలో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అక్టోబర్ 3వ వారంలో చనిపోతాను అనుకున్నారు. డాక్టర్లు కూడా చెప్పారు. కానీ నా దేవుడు నన్ను బ్రతికించడానికి గల కారణం, నా హృదయాన్ని ఆయనకి ఇచ్చాను. నేను రక్షణ పొందాను, మారుమనసు పొందాను, బాప్తిసం పొందాను. నా ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకున్నాను కనుక నా దేవుడు నన్ను వర్ధిల్ల చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బ్రతకాలంటే దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకోవాలి. ఆయన వైపు నువ్వు చూడాలి. ఇప్పటి వరకు ఏదో ఒక అమ్మాయి మీద నీ మనసు లక్ష్యం ఉంచావు. ఆ అమ్మాయి డిగ్రీ అయిపోగా నేను కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత పాస్ గారి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేయమంటున్నాను, ఫీజులో డిస్కౌంట్ ఇస్తానన్నారు. కనుక అప్పుడు ఉద్యోగం చేసుకుని అప్పుడు బాప్తిసం పొందుతాను అనుకుంటున్నావేమో. లేదు, నీ మనసు దేవుని వైపు తిరగాలి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో ఉండడు చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి అనగా హృదయంలో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల, ఆమేన్, దేవుడు నీ పాపమును క్షమించేస్తాడు. నిశ్చయముగా నీవు నిర్దోషమై సంతోషించదువు. నీవు స్థిరపడి ఉందువు. ఈ లోకంలో నీవు స్థిరత్వం లేదు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. ఇప్పుడు వరకు అనుకున్నావు డిగ్రీ చేసి చాలా రోజులైంది, చాలా సంవత్సరాలైంది, అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి, అందరికి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి అనుకున్నావు. కానీ ఎప్పుడైతే నువ్వు జీవితాన్ని దేవునికి ఇచ్చావో నీ దుర్దర్శనం మరుస్తావు. నా యేసయ్యకి నా హృదయం ఇచ్చాను,
అందువల్ల దేవుడు నాకు మంచి భార్యని ఇచ్చాడు, మంచి బిడ్డని ఇచ్చాడు. నీవు కట్టని ఇంట్లో నేను పెడతానన్నాడు. మంచి బంగ్లా పెట్టింది అమ్మగారు. నా దుర్దశ మారింది, నా దశ తిరిగింది, దిశ మారింది. ఆమేన్. మారుమనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొందిన తర్వాత నా బ్రతికే మారింది. అవునా? అంతకుముందు బిత్తర చూపులు చూసేవాడిని. అంతకుముందు రోడ్ సైజ్ రోమియోలో ఇలాగ వెళ్ళేవాడిని. మనసులో నెమ్మది లేదు. కానీ ఎప్పుడైతే నా జీవితం దేవునికి ఇచ్చానో, నా బ్రతుకు దేవుడు మార్చేసాడు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్. మన శరీరంలో ఉన్న మస్ట్ పోవాలంటే, పాపం పోవాలంటే, చెడుగు పోవాలంటే మనం ఏం చేయాలండి? ఆయన వైపునకు మన మనసు ఎత్తాలి. మన గుడారంలో నుండి మన పాపమును తీసివేసినట్లయితే మనకి అభివృద్ధి, క్షేమం విస్తరిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు మనవి చేస్తున్నాను. నేను ఫరో యొక్క కుమారుణ్ణి, ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనుకున్నాడు. కానీ ఒక హత్య చేసినప్పుడు అతడు దేశ బహిష్కృతుడయ్యాడు. గొర్రెలు మేపుతున్నాడు. అలాంటి సమయంలో నిర్గమకాండం 3:4 మనం చూస్తే మోషే మోషే దగ్గరకు దానిని చూచుటకు, ఆ మండుచున్న పొదను చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అవును. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ఆమేన్. 10వ వచనం, రమ్ము నిన్ను ఫరో యొద్దకు నేను నిన్ను పంపెదను. చాలు. దేవుని స్తోత్రం. ఏ ఫరో అయితే అతను తరివేశాడో ఆయన దగ్గరికే పంపుతానన్నాడు. చెప్పులు ఇడిచాడా లేదా? ఏమండి? చెప్పులు అంటే మనసుకు సాదృశ్యం. నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. నీ బ్రతుకుని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఓ పెద్ద పాస్టర్ గారు ఉన్నారు. ఆయన రాజుగారి సన్నిధిలో రాజు రాజు మహారాజు గండ పండేరం అని పొగుడుతూ ఉన్నాడు. రాజుగారు ఆయనకి దానాములు ఇస్తున్నాడు. రాజుగారు చచ్చాడు. ఇక అప్పుడు దేవుడు అతనికి దర్శనం ఇచ్చాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. చాలండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడైన కోటాని కోట్ల దూతల చేత పొగడబడుతున్నాడు. అప్పుడు ఆయన 5వ వచనం చదివితే, అయ్యో 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 నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. పెద్ద పాస్టర్ గారే ఒప్పుకుంటున్నాడు. ప్రజలను పొగిడానయ్యా, రాజుగారిని పొగిడానయ్యా, ఇప్పుడు ఆధారం పోయిందని. వెంటనే దేవుని యొక్క దూత వచ్చి అక్కడ బలిపెట్ట మీద ఉన్న నిప్పుని తీసుకుని కారుతో అతని పెదాలు కాల్చింది. అతడిక స్వస్థత పొందాడు. ఇప్పుడు నా ప్రజలకి సువార్త చెప్పడానికి ఎవరు వెళ్తారంటే నేనున్నాను అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అవును. దేవుని స్తోత్రం. ఈ యెషయా ప్రవక్త మెస్సయ్య గురించి రాశాడు. అపవిత్రమైన పేదవాడు కడుక్కుంటున్నాడు, అపవిత్రమైన హృదయం కడుక్కుంటున్నాడు. నేను అపవిత్రమైన ప్రజల మధ్యలో జీవిస్తున్నానని ఒప్పుకుంటున్నాడు. కనుకనే దేవుని యొక్క దర్శనము అతనికి కలిగింది. దేవుని స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన నా దేవా, అత్యున్నత ప్రేమా స్వరూపివి నీవే,
ప్రభు దర్శనములకు అవిధేయుడు కావద్దు. ప్రభు నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వు సాకులు చెప్పవద్దు. నీ జీవితాన్ని వాయిదా వేయద్దు. ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త యెషయా దైవ దర్శనం పొందుకున్నప్పుడు తన పాప జీవితం ఒప్పుకున్నాడు. ప్రభు నిన్ను పిలిచినప్పుడు ఆయనకు లోబడు. నీ వ్యాపారం తర్వాత మత్తయి సువార్త 4:18-19 వరకు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆయన గెన్నేసరి స్థిరమున్నప్పుడు పేతురును ఆంద్రయ్య చేపలు పట్టుకుంటున్నారు. యేసు వారిని చూసి అంటున్నాడు, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. నీ పాప జీవితం విడిచిపెట్టాలి. నువ్వు వెంబడిస్తే నేను గొప్ప సేవకుడిగా చేస్తాడు. పెద్ద పరిగెలు బట్టే ఆ పేతురు గారు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తే ఒక మెసేజ్ ఇవ్వగానే 3,000 మంది రక్షణ పొందారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. విద్య లేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధలెన్నో చేశాడు. విద్య లేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధలెన్నో చేశాడు. మానవులను పట్టి జాలరులుగా చేసి భూమి మీద నాకు నీవు సాక్షులన్నాడు. తారే కనరాదు, సంధ్య వెలుగు కనుమరుగైపోయే, నా జీవితాన చీకటులే మూగే. చేపలు పట్టుకున్నారే కానీ ఓ పెద్ద పరికి కూడా లేదు. నా యేసయ్య లూకాసు వార్త 5వ అధ్యాయం 6వ వచనం చదువుకున్న తర్వాత ఆయన సీమోనుదైన దోణి ఎక్కి దారి నుండి కొంచెం త్రోయమని చెప్పి అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. చాలు. ఆ తర్వాత లోతునగా నడిపించి మీ వలలు వేయండి అంటే, నాదా రాత్రంతా మేము శ్రమ పడ్డాం కానీ ఒక్క చేప కూడా వేయండి అన్నాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. వెంటనే ఆ చేపలు విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. ఈ మధ్యాహ్నకాల సేవలో నశించిపోతున్న ఆత్మల కొరకై నిన్ను దేవుడు సేవకుడిగా పిలుస్తున్నాడు. కమాన్, ఆయనకి నీ హృదయం, నీ వ్యాపారం కాదు, నీ ఉద్యోగం కాదు, ప్రభు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. చివరిగా లూకాసు వార్త 19:5 జక్కయ్యా త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట వచ్చి ఉన్నది. వెంటనే అతని బ్రతుకు మారిపోయింది. జీవగ్రంథంలో అతని పేరు ఎక్కింది. ఒప్పుకున్నాడు, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా దేన్నైతే తీసుకున్నాను. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ హృదయం దేవునికి ఇస్తావా? నీ బ్రతుకుని దేవునికి ఇస్తావా? ఆలస్యం చేయొద్దు, వాయిదా వేయద్దు. దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో నిన్ను అడుగుతున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నీ హృదయము నాకిమ్ము.